క్రికెట్‌లో మొన్న మహిళా క్రికెట్‌కి అంటే పురుష క్రికెట్ దాంట్లో వచ్చినోళ్ళకి ఎప్పుడు ఏదో ఒకటి మనం అవకాశాలిస్తున్న వాళ్ళకేదన్నా నగదు నజరానాలా లేకపోతే గనక పదవులా ఇట్లాంటివి. సరే ఇప్పుడు మొన్ననే చెప్పుకున్నాం. 'యోగి ఆదిత్యనాథ్' ఆళ్ళ రాష్ట్రానికి చెందిన అమ్మాయికి డీఎస్‌పీ పదవిచ్చాడు. మామూలుగా ఇప్పుడు కావాల్సిందేంటంటే ఆడపిల్లలు క్రికెట్‌లో అదే మొన్న 'మిథాలీ రాజ్' చెప్పినట్టు రూ. 1000 ఏంటండి వరల్డ్ కప్‌కి? అంతకంటే దారుణం ఏమన్నా ఉందా? అంతకుముందు వరల్డ్ కప్‌కి రూ. 1000 ఇచ్చారట. ఆ స్థాయి నుంచి ఏదో ఒకప్పుడు వరల్డ్ కప్ అప్పుడు 8 మ్యాచ్‌లకి రూ. 8000 ఇచ్చారట. ఆ స్థాయి నుంచి ఇవాళ క్రికెట్‌కి ఉన్నత స్థితి తీసుకొచ్చి వరల్డ్ కప్ కొట్టినప్పుడు మేబీ చంద్రబాబు గారు, లోకేష్ గారికి కమ్యూనికేషన్ గ్యాప్ అధికారుల నుంచి ఉన్నట్టుంది. క్రీడా శాఖ వోళ్ళు వెంటనే అదేదో ఉంటాడు గదా! ఆయన స్పోర్ట్స్‌కి సంబంధించిన చైర్మన్ ఎవరో ఉంటారు గదా! వాళ్ళేమన్నా చంద్రబాబు గారి నోటీస్‌కి తీసుకెళ్ళాలా? లేకపోతే అధికారుల నోటీస్‌కి తీసుకెళ్ళి అర్జెంట్‌గా అనౌన్స్ చేయాలి గదా! ఈ రోజు వరకు అనౌన్స్ చేయలేదు. చివరికి వైసీపీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాల్సొచ్చింది. ఎవరు? శ్రీచరణి అనేటటువంటి అమ్మాయి. ప్రపంచ కప్‌లో 9 మ్యాచ్‌లాడింది. 14 వికెట్లు తీసింది. మన కడప జిల్లాకు సంబంధించినటువంటి అమ్మాయి. ఒక ఉద్యోగం అనౌన్స్ చేయడమో, ఒక ప్రోత్సాహకం అనౌన్స్ చేయడమో బాధ్యత కదా! ఎందుకు మిస్ అవుతున్నాం మనం? ఇప్పుడు దాన్ని వైసీపీ వాళ్ళు ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు? రెడ్డి కాబట్టి ఆపుతున్నారు. లేపోతే గనక కడప కాబట్టి తొక్కేస్తున్నారు అన్నటువంటిది. అది మంచిదా? అవసరమా అసలది? ఆలోచిస్తే బావుంటది.